నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. అయితే మనం కార్తీక మాసంలో వచ్చేసి 7వ అధ్యాయం చదువుకుందాం. చూడండి ఒకసారి. శివ కేశవ అర్చన విధులు. వశిష్ఠుల వారు జనకునికి ఇంకను ఇట్లా బోధించిరి. రాజా, కార్తీక మాసం గురించి, దాని మహత్యం గురించి ఎంత వినినను తనివి తీరదు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరంగా ఉండును. తులసి దళములతో కానీ బిల్వపత్రములతో కానీ సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును. కార్తీక మాసముందు ఉసిరి చెట్టు కింద శాలగ్రామం ఉంచి భక్తితో పూజించిన ఎళ్ళ వారికి కలుగు మోక్షం ఇంతింత కాదు. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి తాను తిన్న సర్వపాపములు పోవును. ఈ విధంగా కార్తీక స్నానములు దీపారాలను చేయలేని వారు ఉదయమున సాయంకాలమున ఏ గుడికైనా వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములను చేసిన ఎళ్ళ వారి పాపములు నశించును. సంపత్తి కలవారు శివకేశవుల ఆలయములకు వెళ్ళి భక్తితో దేవతర్చన హోమాదులు దాన ధర్మములు చేసించు అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటియే గాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. శివాలయమును కానీ విష్ణాలయమును కానీ జెండా ప్రతిష్ఠించినచో యమకింకర్లు దగ్గరకు రాలేరు సరికదా. పెనుగాలికి ధూళిరాసులు ఎగిరిపోయినట్లే కోటి పాపములైన పటాపంచలైపోవును. ఈ కార్తీక మాసంలో తులసికోట వద్ద ఆవు పెడతో అలికి వరిపిండితో శంఖ చక్ర ఆకారములు కల ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యం పోసి వానిపై ప్రమిద ఉంచి నిండా నువ్వుల నూనె పోసి వత్తిని వేసి వెలిగించవలెను. ఈ దీపం రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలెను. దీన్నే నందదీపం అందురు. ఈ విధంగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణమును చదువుచుండిన ఎడల హరిహరులు సంతసించి కైవల్యం మొసంగెదరు. అటులనే కార్తీక మాసంలో ఈశ్వరుని జిల్లెడు పూలతో అర్చించిన ఆయుర్వృద్ధి కలుగును. శాలగ్రామములకు ప్రతి నిత్యము గంధము పట్టించి తులసి దళములతో పూజించవలను. ఏ మనుజుడు ధనము బలము కలిగియు కార్తీక మాసముందు పూజలను సలపడో ఆ మానవుడు మరుజన్మలో సునకమై తిండి దొరక్క ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును. కావున కార్తీక మాసం 4 రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారం అయిన చేసి శివకేశవులను పూజించినను మాసఫలం కలుగును. కనుక ఓ రాజా, నీవు కూడా ఈ వ్రతమాచరించి తరింపము అని చెప్పెను. నమ శివాభ్యం నమ యవ్వనాభ్యం పరస్పర శ్లిష్ట వపూధరాభ్యం నాగేంద్ర కన్య వృషకేతనాభ్యం నమో నమ శంకర పార్వతీభ్యం. 7వ అధ్యాయము 7వ దిన పారాయణం సమాప్తం. ఇది అండి 7వ రోజు అధ్యాయము కార్తీక పురాణము. నా యొక్క ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అమూల్యమైన కామెంట్ను పెడతారని, అలానే మీకు ఏమైనా దేవుళ్ళ కంటెంట్ కావాలన్నా కూడా ఏదన్నా పెట్టండి అన్నా సరే నేను పెడతానండి. మీకు ఏదైనా కావాలన్నా చెప్పండి. నేను కంటెంట్ గ్యాదర్ చేసి నేను అప్లోడ్ చేసి పెడతానండి. మీకు ఏ దేవుడు కంటెంట్ కావాలన్నా సరే మీరు అడిగితే నేను పెడతానండి. నేను ఛానల్ పెట్టిందే దేవుళ్ళ కంటెంట్ ఇద్దామని. ఎవరికన్నా ఏదన్నా మీకు ఇంట్రెస్ట్ ఉండి మాకు కావాలండి అంటే మటుకి మీ యొక్క కామెంట్ను పెట్టండి. నేను నాకు తెలిసినంత వరకు కంటెంట్ను గ్యాదర్ చేసి మీకు నేను ఆ కంటెంట్ని ఇస్తానండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వో జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.